మరునాడు ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా శివుణ్ణి పూజించాలి. తర్వాత శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి, అన్నదానం చేయాలి. ఇది శివరాత్రి వ్రత విధానం. దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాడికి శివానుగ్రహం కలుగుతుంది. ఈ వ్రతాన్ని శివరాత్రి నాడు ఒక్కసారి అయినా ఆచరించాలి. అలా ఆచరించిన వాడికి 1000 జన్మాల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండటం అంటే మనస్సంతా శివుడి పక్షంలో ఉంచటం అని అర్థం. కనుక మనస్సును శివుడి మీద నిలపాలి. జాగరణం అంటే క్షణక్షణము శివుణ్ణి చింతిస్తూ సద్భావాన్ని కలిగి ఉండటం అని అర్థం. కనుక ఈ పవిత్ర సమయాన్ని శివుడి కోసమే వినియోగించాలి. ఈ శివరాత్రి మంగళకరమైన రాత్రి, వరాలను కురిపించే రాత్రి. కనుక ఈ రోజున తప్పనిసరిగా ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. లౌకిక వాంఛలు తీర్చుకోకూడదు, అది పాపం. పూర్తిగా మనస్సులో శివుణ్ణే నిలుపుకోవాలి. శివుడి కోసమే పని చేయాలి.